నమస్కారం. 2 ఏళ్ల ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి ప్రతి గ్రామానికి తెలియజేయాలి. ఇంకా ఏవైతే మౌలిక వస్తువులు బ్యాలెన్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, నేను కూడా ఏవైతే 2 సంవత్సరాలు గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి, కాలనీల్లో మౌలిక వస్తువు ఏదైతే ఎస్సీ ఎస్టీ కాలనీలు ఏమైనా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయేమో చూడడానికి ఈ 45 రోజుల్లో కూడా నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ముందు ఎస్సీ ఎస్టీ కాలనీలు సందర్శించి అక్కడ ఉండే మౌలిక వస్తువుల్ని మనం ఈ 2 సంవత్సరాలు ఏవైతే చేయగలిగామో ఇంకా బ్యాలెన్స్ అయిన మౌలిక వస్తువులు కొరవలు ఉంటే కంపల్సరిగా ఈ 3 సంవత్సరాల టైంలో అన్ని కార్యక్రమాలు కూడా చేయాలని, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అందించినప్పుడే ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, సుపరిపాలన అందించే దాంట్లో మనం కూడా భాగస్వాములయ్యే సంతోషం కూడా మిగులుద్ది. తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ వర్సేన్ సంఘం ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. కాలనీలో ఉన్న 1-2 మౌలిక వస్తువులు ఏవైతే రోడ్లు 2 రోడ్లు డ్రైన్ అడిగారు, తప్పనిసరిగా రేపు వచ్చే రోడ్లు ఏవైతే ఎన్ఆర్జీఎస్లో కంపల్సరిగా కంప్లీట్ చేస్తామని చెప్పి కాలనీ వాసులకి హామీ ఇస్తూ, ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోపాడు పంచాయతీకి మనం ఏ డెవలప్మెంట్ చేసామో చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా. పంచాయతీ నిధుల్లో 53 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. వర్సేన్ సంఘం ఎస్టీ కాలనీలో మురుగు కాలువలకి 8 లక్షలు ఖర్చు చేశాం. అలాగే హిందూ శ్మశాన వాటిక ప్రహరీ కూడా లేదని చెప్పి ఆ ప్రాంత వాసులందరూ కూడా నన్ను అడిగితే దాన్ని ఇమీడియట్గా 10 లక్షలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టాం. అలాగే ఎస్సీ శ్మశాన వాటిక ముళ్ళ పొదలతో నిండిపోయి ఉంటే దాన్ని 2 లక్షలు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేశాం. అదే గత ప్రభుత్వంలో వేసిన లేఅవుట్కి, కొల్లూరుపాడు లేఅవుట్కి కనీసం వాటర్ లైన్స్ కూడా లేకపోతే 12 లక్షల రూపాయలు పెట్టి వాటర్ లైన్స్ కూడా వేసాం. ఉలవపాడు పంచాయతీలో అనేక కలవట్లు ఇప్పుడు మన రోడ్లో చూస్తూ ఉంటే అప్పుడు మురిగ్గా ఉండేది, దానికి కలవట్టు 10 లక్షలు పెట్టి కట్టాం. మనం పబ్లిక్ టాయిలెట్స్ కూడా పెద్ద పంచాయతీ, ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పడుతున్నారు మహిళలు, వాళ్ళకు కూడా టాయిలెట్లు కట్టియాలని చెప్పి 3 లక్షల రూపాయలు పెట్టి టాయిలెట్లు కట్టేయడం. అలాగే మసీద్ సెంటర్ వద్ద కలవట్టు పైప్ లైన్ 5 లక్షలు పెట్టి అవి కూడా కంప్లీట్ చేసాం. సచివాలయం దగ్గర టాయిలెట్లు 3 లక్షలు పెట్టి, అలాగే కృష్ణానగర్లో 5వ లైన్లో సీసీ రోడ్లు 10 లక్షలు పెట్టేసాం. అలాగే వరదాయమ్మ కాలనీలో సీసీ రోడ్లు 13 లక్షలు పెట్టేసాం. కొల్లూరుపాడు మీ అందరికి కూడా తెలుసు, ఎస్సీ కాలనీ నుంచి కుమ్మరిపాలెం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అది కూడా 50 లక్షల రూపాయలు పెట్టి బీటీ రోడ్డు వేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి, అలాగే కృష్ణానగర్లో సీసీ రోడ్లు మళ్ళా ఒక 5 లక్షలు, రిజర్వ్ కాలనీలో 10 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే అసంపూర్తిగా బయలుపోయిన హెల్త్ క్లినిక్ కూడా మళ్ళా మన ప్రభుత్వంలో 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దానికి కూడా పబ్లిక్కి అవైలబిలిటీలోకి తీసుకొచ్చిన ఘనత మందని చెప్పి, అలాగే వరదాయం కాలనీలో సీసీ రోడ్లు కానీ ఇప్పుడు మళ్ళా వర్షం వస్తే ఇబ్బంది పడుతున్నారని చెప్పి జిఎస్పి కూడా ఒక 2 రోడ్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు మీరందరూ కూడా తల్లికి వందనం ఈ పంచాయతీలోనే 1,82 లక్షల రూపాయలు 1,400 మందికి, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ పంచాయతీలోనే 3,504 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 479 మంది రైతులకి అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్స్కి 28 మందికి అవకాశాలు కల్పించారు. ఆ రోజు ఏదైతే శ్రీశక్తిలో బస్సుల్లో వెళ్తా ఉన్నారు మహిళలు, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి చేయూత అందించాలని చెప్పి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు కూడా అవకాశాలు కల్పించిన ప్రభుత్వం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఓన్లీ ఉలవపాడు పంచాయతీకే 30 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఇచ్చాం. ఎవరైతే అనగాని వర్గాల ప్రజలు ఆరోగ్యంతో అప్పులు బాపులు కాకూడదు, ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఏదో ఒక విధంగా చేయూతను అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో 1700 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో
ఈ పంచాయతీలో కూడా 30 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా అలాగే వేణుగోపాల స్వామి ఉలవపాడు పంచాయతీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన టెంపుల్ మీ అందరూ కూడా తెలుసు. తర్వాత 80 లక్షల రూపాయలతో రథం చేయించిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రాంతాలన్నీ కూడా ఎటువంటి వెనుకబాటు తరానికి గురైనయో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు ఒక పేదవాడు ఒక ట్రాక్టర్ ఇసుకు కొనుక్కోవాలంటే ఎంత కష్టం ఉండేదో మీ అందరికి కూడా తెలుసు. 4,000 రూపాయలు మన పక్కన మన్నేరున్నా కూడా ఒక ట్రాక్టర్ ఇసుకు తీసుకొని రావాలంటే ఎటువంటి కష్టాలకు గురయ్యారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఎవరైనా కూడా పోయి తీసుకొస్తే 500,000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దొరికే పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం. ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాడో మీరందరూ కూడా ఈ రాష్ట్రం కోసం 7-10 వయసులో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో ప్రతి గ్రామంలో ఈరోజు చూస్తా ఉన్నాం. డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ప్రతి ఇంటికి ఏదో ఒక బెనిఫిట్ వస్తూ ఉంది. తల్లికి వందనమా లేకపోతే పెన్షనా, ఏదో కార్యక్రమాల్లో ప్రతి ఇల్లు బెనిఫిషియర్ అవుతా ఉన్నారు. వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే మాకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ సంతోషం అనిపిస్తూ ఉంది. తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే ఉలవపాడు పంచాయతీలో ఉన్న మౌలిక వస్తువులు అన్నీ కూడా ఇప్పుడు అక్కడ వస్తూ ఉంటే మెయిన్ డ్రైన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అది కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయించి మీ అందరూ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మీ అందరూ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి మనం అందరం కూడా చూసాం. మళ్ళా రేపు రాబోయే రోజుల్లో ఈ 91 పంచాయతీలు కందుకూరు నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం గెలవాలని, దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రతి గ్రామ నాయకులు కూడా చెప్తా ఉన్నా. తప్పనిసరిగా మనం ఈ 2 సంవత్సరాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందించామో వాళ్ళందరినీ కూడా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ఉలవపాడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు చూపించిన అభిమానాన్ని మళ్ళా రెట్టింపు ఉత్సాహంతో మీకు పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్.